ఇందాపూర్ డైరీకి హెరిటేజ్తో సంబంధాలు లేకపోతే మండలిలో చర్చకు ప్రభుత్వం ఎందుకు రావటం లేదని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. శాసన మండలి వాయిదా అనంతరం సభా ప్రాంగణం వెలుపల మీడియాతో బొత్స మాట్లాడారు. టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు కళ్యాణ చక్రవర్తి, మరి రాజశేఖర్ ఇచ్చిన వాయిదా తీర్మానంతో వైసీపీకి సంబంధం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో టీటీడీకి సరఫరా అయిన నెయ్యి కల్తీ గురించే వైవి సుబ్బారెడ్డి చెప్పారని బొత్స అన్నారు. ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు 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 అని చెప్తాను. రేపటి రోజు నేను చర్చించడానికి రండి. చూస్తే ప్రసాదంపూర్ నిజమే గల శాంతి అనుకున్నాం, కానీ కాదు. దాంట్లో ఉన్న లోపాకారి ఏంటంటే హెరిటేజ్ సంస్థ దోచిపెట్టడానికే ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ అంశం చూసుకుంటే మళ్ళీ చుట్టూ తిరిగి ఆ దోపిడీ దగ్గరికి వస్తుంది. హిందూ ధర్మం చెప్పారు కదా, భారతీయ జనతా పార్టీని చెప్పమని చెప్పారు కదా, మీ సభల్లో పేపర్లో చూసాం కదా. ఈ దోపిడీ మీరు సమర్థిస్తారా?